అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు మనం చర్చించబోయే అంశం వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ 2025 గురించి. వాస్తవానికి అమెండ్మెంట్ బిల్ని లాస్ట్ ఇయరే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తీసుకొచ్చింది. కానీ ఆ బిల్లు వివిధ కారణాల రీత్యా ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ బిల్లుని తీసుకొచ్చి నిన్న ఈ బిల్ని పాస్ చేయడం జరిగింది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇంత కీలకంగా ఇంత అత్యవసరంగా ఈ బిల్లును పాస్ చేయాలని చూసింది? అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి, అసలు ముందుగా వక్ఫ్ అంటే ఏంటి, ఈ బిల్లులో ఉన్న లోపాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు సరిదిద్దాలనుకుంది? అయితే ఈ బిల్లును తీసుకొచ్చిన నేపథ్యంలో కొన్ని ముస్లిం సంఘాలు, ప్రధానంగా ఓవైసీ, మజ్లిస్ పార్టీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీన్ని తీవ్రంగా ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు వక్ఫ్ అంటే ఏంటి అనే అర్థం తెలుసుకుందాం. వక్ఫ్ అంటే నివేదన. అంటే ఇస్లామిక్ లా, అంటే షరియత్ లా ప్రకారం మనం ఏదైనా సరే దేవుడికి, అంటే అల్లాకి అంకితం ఇచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తిరిగి తీసుకునే అధికారం లేదు. అందుకనే దీన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ అంటే నివేదన అని అర్థం. ఒకసారి దేవుడికి నివేదించిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే అధికారం లేనటువంటి దాన్ని వక్ఫ్ అంటారు. సో చాలామంది ఏంటంటే ముస్లిం సామాజిక వర్గంలో చాలామంది సంతానం లేనప్పుడు, లేకపోతే తను సంపాదించిన ఆస్తిలో కొంత భాగాన్ని దేవుడికి నివేదించాలని చెప్పి కొంత ప్రాపర్టీస్ని వక్ఫ్ పేరిట వక్ఫ్ బోర్డులకి సమర్పిస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా ఈ ఆస్తులన్నీ ఈ వక్ఫ్కు సంబంధించినటువంటి ఇటువంటి అంటే నివేదించిన ఆస్తులు కానీ, లేదా ప్రభుత్వం కేటాయించినటువంటి కొన్ని భూములు కానీ, ఇవన్నీ కూడా ఈ వక్ఫ్ చట్టం పరిధిలోకి వస్తాయి. ముందుగా ఈ వక్ఫ్ చట్టం 1954లో తీసుకొచ్చారు. తర్వాత దాన్ని రిపీల్ చేస్తూ, అంటే రద్దు చేస్తూ 1995లో మరొక చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఈ వక్ఫ్గా నివేదించినటువంటి భూములు అన్నిటినీ కూడా ఆజుమాయిషీ చేయడానికి ఒక చట్టం 1995లో తీసుకొచ్చారు. ఆ చట్టమే మొన్నటిదాకా కొనసాగింది. నిన్నటితో అది కాలం చెల్లిపోయి కొత్త బిల్లు 2025 ఫోర్స్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ వక్ఫ్ అంటే మనం నివేదించిన భూమి లేదా ఆదాయం వచ్చేటటువంటివన్నీ కూడా వక్ఫ్ బోర్డుకి రాస్తూ ఉంటారని చెప్పాం కదా. అయితే దీంట్లో ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం కానీ లేదా కొంతమంది ఈ వక్ఫ్ బోర్డులలో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. అంటే వక్ఫ్ బోర్డులు నివేదించిన భూములు అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ఏళ్ల తరబడి ఎటువంటి డాక్యుమెంట్ లేకపోయినా సరే ఒక భూమి మీదకి వెళ్ళి అది వక్ఫ్ భూమి అని చెప్పి వాళ్ళు ఇలాంటి భూములు అన్యాక్రాంతం చేశారని చెప్పి కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఈ వక్ఫ్ బోర్డుల విధానాన్ని గత కొంతకాలంగా డినౌన్స్ చేస్తూ ఉన్నారు. అయితే 1995లో వచ్చినటువంటి చట్ట ప్రకారం ప్రతి రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఉంటుంది, కేంద్రంలో దీనికి కౌన్సిల్ ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఏమైనా సరే, అంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించి ప్రాపర్టీకి సంబంధించి ఏవైనా ఇబ్బందులు తలెత్తితే దీనికి ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. ఆ ట్రిబ్యునలే ఫైనల్ తీర్పు ఇస్తుంది. దాని మీద కోర్టుకి వెళ్ళటానికి అధికారం లేకుండా ఉంది. సో దీంట్లో ఉన్న లోటుపాట్లు, అంటే ఇటువంటి లోటుపాట్లని సరిచేయాలని చెప్పి పెద్ద ఎత్తున కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సో తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చట్టం తీసుకొచ్చింది. అయితే ఈ వక్ఫ్ బోర్డుకి నివేదించిన భూమికి సంబంధించి ప్రధానమైనటువంటి కొన్ని అంశాలను మనం పరిశీలిద్దాం. కొంచెం లోతుగా దీన్ని డిస్కస్ చేద్దాం. వాస్తవానికి మనం చెప్పుకున్నాం కదా వక్ఫ్ అంటే ఏంటి, నివేదించడం అని. కొంతమంది ముస్లింలు తదనంతరం తమ ఆస్తి, మగ సంతానం లేకపోయినా, లేకపోతే తమ ఆస్తిని దేవుడికి నివేదించాలనుకున్నప్పుడు తమ ఆస్తుల్ని వక్ఫ్ బోర్డులకు రాయడం జరుగుతూ ఉంటుంది. ఈ వక్ఫ్ బోర్డులకు రాసిన భూమి ఏదైతే ఉందో అది కేవలం మతపరమైనటువంటి అంశాలకు మాత్రమే వినియోగించాలి. అంటే దైవ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలి. ఎందుకంటే అల్లాకి నివేదించారు కాబట్టి పర్సనల్ యూసేజ్కి విరుద్ధం. కేవలం అంటే వారికి మసీదులు కట్టడమో, లేకపోతే గ్రేవ్యార్డ్స్ అంటే శ్మశానాలు కట్టడమో, లేకపోతే ముస్లింలకు సంబంధించి మద్రసాల నిర్మాణం కోసమో, ఇతరితర ఇలాంటి దైవపరమైనటువంటి కార్యక్రమాలు మాత్రమే ఈ భూముల్ని, వీటి నుంచి వచ్చే ఆదాయాల్ని చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ వక్ఫ్ భూముల వివరాలు మనం పరిశీలిస్తే మన భారతదేశంలోనే 3rd లార్జెస్ట్ ప్రాపర్టీస్ని కలిగి ఉన్న సంస్థగా వక్ఫ్ అవతరించింది. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ కానీ, లేకపోతే డిఫెన్స్ తర్వాత 3వ స్థానంలో వక్ఫ్ బోర్డే ఉంది. సుమారు 8 లక్షల ఎకరాల భూములు ఈ వక్ఫ్ ఆధీనంలో ఉన్నాయి. అయితే కొన్ని హిందూ సంఘాలు కానీ, లేకపోతే కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రధానంగా ఆరోపించేది ఏంటి అంటే, దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకుందాం మనం. వాళ్ళ ఆరోపణని ఒక ఉదాహరణగా మనం చెప్పుకుందాం. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అంటే తమిళనాడులో తిరుచావల్లి అని ఒక ఊరుంది.
సో ఈ ఈ ఊరికి ఏం జరిగింది, ఈ ఊరిలో ఏం జరిగిందంటే ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా హిందువులే. కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి భూములన్నీ వక్ఫ్ బోర్డుకు చెందినవిగా వక్ఫ్ బోర్డు నిర్ధారించింది. ఎందుకు ఇలా నిర్ధారించింది అంటే ఆ భూమిలో ఉన్న ఆ గ్రామంలో ఉన్న హిందువులు, కానీ ఆ గ్రామంలో ఉన్న అందరికి కూడా భూములన్నీ వక్ఫ్ బోర్డు మావే అని చెప్పి తీర్మానం చేసింది. ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పి చాలామంది పెద్ద ఎత్తున గొడవ చేశారు. ఎలా సాధ్యమైంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందూ ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి ఒక 5 ఎకరాలు ఉంది. అయితే వాళ్ళ తదనంతరం వాళ్ళ వారసులు ఎక్కడో స్థిరపడిపోయారు. స్థిరపడిపోయిన తర్వాత ఈ భూమిలో ఎవరో పక్కన ముస్లిం కుటుంబాలని, ఆ ముస్లిం కుటుంబాలు చిన్న మసీదుని కట్టి ఒక 10 సంవత్సరాలుగా దాన్ని ఆరాధన చేస్తూ ఉన్నారు ఈ 5 ఎకరాలు. సో ఎప్పుడైతే ఈ ఆరాధన చేస్తూ ఉన్నారో వాళ్ళ వారసులు మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి ఈ భూమి మాది కదా, ఎందుకు ఇక్కడ ఈ మసీదు కట్టి చేస్తూ ఉన్నారు అంటే కుదరదు అని చెప్పి వక్ఫ్ బోర్డు నుంచి ట్రిబ్యునల్కి వెళ్ళడం జరిగింది. ట్రిబ్యునల్కి వెళ్తే ట్రిబ్యునల్ సహజంగా ఎలా ఉంటుంది, వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆ ట్రిబ్యునల్ కాబట్టి వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇవ్వటం. సో దీంతో ఇలాంటి భూముల్ని అంటే ఎప్పుడైతే అంటే వాళ్ళకేం టైటిల్ ఉండదు, ఆ భూమికి సంబంధించి ఏదైనా ప్రాపర్టీని మనం డిసైడ్ చేయాలంటే 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆ భూమికి సంబంధించిన పట్టా అంటే టైటిల్ ఉండాలి. 2, ఆ భూమి స్వాధీనంలో ఉండాలి, పొజిషన్లో ఉండాలి. 3, ప్రభుత్వ రికార్డులో మ్యూటేషన్ అయ్యి ఉండాలి. కానీ ఈ 3 లేకుండా కేవలం కొన్ని సంవత్సరాల నుంచే ఆ భూమిలో ఉన్న కారణంగా ఈ భూమి మాదే అని ముస్లింలు క్లెయిమ్ చేస్తే దాని మీద వక్ఫ్ బోర్డు నుంచి ఒక ట్రిబ్యునల్కి వెళ్తే సహజంగా ట్రిబ్యునల్స్, ఎందుకంటే వక్ఫ్ ట్రిబ్యునల్స్ కాబట్టి అవి ముస్లింలకే పాజిటివ్గా అక్కడ రిపోర్ట్లు ఇచ్చిన సందర్భాలు. కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి అన్యాక్రాంతమైన భూముల్ని ముస్లింలకు అనుకూలంగా తీర్పులు ఇచ్చిన ట్రిబ్యునల్స్ తీర్పులు ఇవ్వడంతో అవి చాలా కాలం పాటు ఆ ముస్లింల అధీనంలో ఉన్నాయి అని చెప్పి కొంతమంది వీటిని వ్యతిరేకించేవాళ్ళు, అంటే ఈ వక్ఫ్ బోర్డుని వ్యతిరేకించేవాళ్ళు ప్రధానమైన విమర్శ. దీనిలో మంచి చెడులు అనేవి దాని మీద కీలకంగా పనిచేసే వాళ్ళకి తెలుస్తాయి. అయితే ఈ 1995 బిల్లో మాత్రం ఏమైనా ఉందంటే, సహజంగానే ఎవరైతే సాగుబడిలో ఉంటే ముస్లింలు కొంతకాలంగా దాని మీద ఉండి దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటే వక్ఫ్ పరిగణించి దానిని వారు కొనసాగించుకోవచ్చు అని చెప్పి ఉంది. అంటే ఎటువంటి టైటిల్ లేకపోయినా సరే వాళ్ళ ఆధీనంలో ఉంటే అది వక్ఫ్ కిందే వస్తుందని 95 చట్టంలో ఉంది. సో మరి ఇదేంటి, టైటిల్ లేకుండా, పొజిషన్ లేకుండా, మ్యూటేషన్ లేకుండా మరి వాళ్ళ ఆధీనంలోనే ఉంటే వాళ్ళదే అని అంటే ఎట్లా? ఇది ఒక పెద్ద క్వశ్చన్. కాబట్టి దీన్ని రిపీల్ చేస్తూ ఈ కొత్తగా వచ్చిన బిల్లులో దీనికి కుదరదు. ఇప్పుడు వచ్చిన బిల్లులో ఏంటంటే ఖచ్చితంగా కలెక్టర్ దీన్ని వెరిఫై చేయాలి, మ్యాజిస్ట్రేట్ వెరిఫై చేసి మ్యాజిస్ట్రేట్ వెరిఫై చేసిన తర్వాత మాత్రమే దీనికి వ్యాలిడిటీ వస్తుంది. అంతేగాని ఎప్పటి నుంచో ఉంటున్నాం ఈ భూమి మాదే అంటే కుదరదు అని చెప్పి కొత్త బిల్లు చెప్పడం జరిగింది. సో దీన్ని వాళ్ళు ఆబ్వియస్లీ వ్యతిరేకిస్తారు కాబట్టి వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇకపోతే రెండో అంశం ఏంటి అంటే, ఈ వక్ఫ్ బోర్డులో ప్రధానంగా ఏంటంటే ఈ ముస్లిమ్సే ఎక్కువ ఉంటారు కదా, అంటే వక్ఫ్ అంటే ముస్లిం సంబంధించింది కాబట్టి ముస్లిం సామాజిక వర్గం వాళ్ళే ఉంటారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన బిల్లులో నాన్ ముస్లిమ్స్ని కూడా ఈ వక్ఫ్ బోర్డులో యాడ్ చేయడం జరిగింది. దీన్ని ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దీనికి కౌంటర్గా వాళ్ళు ఏం చెప్తారంటే, సహజంగా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు సహజంగా మనం చెప్పుకున్న దాంట్లో ఒక 5 ఎకరాల భూమిలో హిందువుల భూమి అది కొంతకాలం వాళ్ళు వదిలేసినట్టు ముస్లింలు వాళ్ళు రావడం జరిగి వాళ్ళు ట్రిబ్యునల్కి, వక్ఫ్ బోర్డుకి, తర్వాత ట్రిబ్యునల్కి వెళ్తే పాజిటివ్గా ఆ ముస్లిమ్స్కే వచ్చింది. కానీ అలా కాకుండా ఒక నాన్ ముస్లిమ్స్ కూడా ఉంటే ఏకపక్షంగా నిర్ణయాలు కాకుండా కొంత ఇద్దరికి కూడా సమతూకంగా, అంటే నాన్ ముస్లిమ్స్ కూడా ఇలాంటి బోర్డ్స్లో ఉంటే ఏంటంటే వారి వాదన కూడా వినడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో వాళ్ళు ఏమంటారంటే, అసలు మా ముస్లిం బోర్డ్స్లో మీరెందుకు అని అంటారు. కానీ వక్ఫ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం డిస్ప్యూట్స్లో ఉన్న ఆస్తులు ప్రధానంగా కేవలం ముస్లిం సంబంధించినవి లేవు, కొన్ని హిందువులకు సంబంధించిన, ఇళ్ళకి సంబంధించిన వక్ఫ్లు ఉన్నాయి, ఇట్లాంటివి ఉన్నాయి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, కొంతమంది హిందువులుగా ఉండి కన్వర్ట్ అయ్యి వాళ్ళకి మగ సంతానం లేకపోయినా వాళ్ళు వక్ఫ్ రాసేస్తున్నారు. సో అప్పుడు హిందువుల భూమే కదా, అతను ఒకడే కన్వర్ట్ అయ్యి అది వక్ఫ్ రాసేసాడు, మిగతా వాళ్ళందరూ హిందువులే కదా. మరి వీళ్ళందరూ వక్ఫ్ బోర్డుకో లేకపోతే ట్రిబ్యునల్కో వెళ్ళినప్పుడు ఈ హిందూ ఫ్యామిలీకి న్యాయం జరుగుతుందని ఏదైనా ఉందా? లేదు కదా. ఇది కూడా వాళ్ళ ప్రధానమైన డిమాండ్. అందుకనే నాన్ ముస్లిమ్స్ కూడా ఇందులో చేరుస్తున్నామని చెప్పి వారి వాదన వినిపిస్తున్నారు. అంటే కొత్తగా కేంద్రం తెచ్చిన బిల్లులో నాన్ ముస్లిమ్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఇలాంటి కారణాలు అని చెప్తూ ఉన్నారు. అంటే ఏది ఏమైనా వక్ఫ్ ప్రాపర్టీల మీద లెజిటిమేట్గా ఉండాలి, ట్రాన్స్పరెన్స్గా ఉండాలి, దీని మీద విజన్ క్లియర్గా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అందుకని ముతావలీస్ అంటారు. అంటే ఈ ముతావలీస్ అంటే సూపర్వైజర్స్ వాళ్ళు.
ఈ వక్ఫ్ భూములు సూపర్వైజ్ చేసే వాళ్ళు ముతావలీస్ అంటారు. వీళ్ళు ఏంటంటే సహజంగా ఈ వక్ఫ్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. అంటే కొన్ని హిందువుల భూములు ఉన్నాయి, కొంతకాలంగా ముస్లిం దాని మీద ఉన్నారు, ఈ కంటెస్ట్ చేశారు వాళ్ళు హిందువులు. అప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళినప్పుడు ఈ ముతావలీసే విట్నెస్ కదా, అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే లేదండి ఇది ఉన్నారు, ఇది మేము చూసాము అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఈ నాన్ ముస్లిమ్స్ లేకపోవడం వల్ల కూడా ఈ బోర్డులో ఇబ్బంది ఎదురవుతుంది అని చెప్పి ఇలాంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో అంటే ఓవరాల్గా ఏం చేశారంటే ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చారు. ఇన్ని లక్షల ఎకరాల భూములు ఉన్నప్పుడు దాని రెవెన్యూ ఎంత చూపిస్తున్నారంటే 200 కోట్లు చూపిస్తున్నారు. 8 లక్షల ఎకరాలు ఉన్నప్పుడు 200 కోట్ల ఆదాయమే ఈ వక్ఫ్ సంస్థలు చూపిస్తున్నాయి. కానీ 8 లక్షల ఎకరాల భూములు ఉన్నప్పుడు 200 కోట్లు ఎందుకు వస్తుంది? ఆ 200 కోట్లు వచ్చినా మరి ఆ 200 కోట్లు కూడా దైవ కార్యక్రమాలకి ముస్లింలకి ఉపయోగించాలి. నిజంగా ఉపయోగించబడుతున్నాయా? దీనికి ట్రాన్స్పరెన్సీ ఉందా? అకౌంటబిలిటీ ఉందా? ఇవన్నీ కూడా ప్రశ్నలు. కాబట్టి ఇవన్నీ ప్రశ్నల్ని కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే లేదు ఖచ్చితంగా వీటి మీద ఒక ట్రాన్స్పరెన్సీ చెక్అవుట్స్ ఉండాలి, లేకపోతే ఈ భూములన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఏవైతే కొన్ని ఇతర మతస్థుల భూములు కూడా దీంట్లో ఉన్నప్పుడు వారు కూడా కంటెస్ట్కి వెళ్ళినప్పుడు ఈ వక్ఫ్ బోర్డులో కానీ లేకపోతే కేంద్ర స్థాయిలో ఈ వక్ఫ్ కౌన్సిల్స్ కానీ లేకపోతే ట్రిబ్యునల్స్కి వెళ్ళినప్పుడు ముస్లిమేతరులు చాలామంది ఈ భూముల విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ పార్షియాలిటీ లేకుండా ఇతర మతస్థులను కూడా వక్ఫ్ బోర్డులో చేర్చాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పుడు కూడా ఈ వక్ఫ్ బోర్డు అనేది అమెండ్మెంట్స్ బిల్ని తీసుకొస్తూ కొత్తగా చట్టం చేసింది. దీంట్లో ప్రధానంగా భూములకు సంబంధించి ఒక ట్రాన్స్పరెన్సీ విజను, 8 లక్షల ఎకరాలకి ఆదాయం 200 కోట్లే వస్తుందా, ఇంకా ఎక్కువ వస్తుందా, లేకపోతే ఏమైనా హిందువుల భూములు కానీ క్రైస్తవుల భూములు కానీ ఏదో అన్యాక్రాంతమైనయా, వక్ఫ్ ఆధీనంలో ఉన్నాయా? ఇప్పుడు తమిళనాడులో హిందువులు మెజారిటీగా ఉండే గ్రామంలో ఆ మెజారిటీ గ్రామం భూములన్నీ వక్ఫ్ చెందినయే. మరి ఎందుకు అలా జరిగింది? ఇలాంటివన్నీ చెక్అవుట్స్ చేయాలి, లోకల్ మ్యాజిస్ట్రేట్కి ఆ పవర్స్ ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఇవన్నీ కూడా మా మత విశ్వాసాల్లోకి మీరు చొరబడుతున్నారు అని చెప్పి ఓవైసీ లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ చేస్తా ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఉండాలి కదా. 8 లక్షల ఎకరాలు ఉన్నప్పుడు 200 కోట్ల రెవెన్యూ ఎందుకు వస్తుంది? ఇంకా ఎక్కువ రావాలి కదా. వచ్చినవి కూడా మరి పేద ముస్లింలకి చేయాలి కదా, దానికి ఏదైనా చెక్అవుట్స్ ఉన్నాయా, చేసినట్టు ఆధారాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఒక ఇది ఉండాలి కదా. అదే కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ 8 లక్షల ఎకరాలకి అదేవిధంగా రెవెన్యూ ఎంత వస్తుంది ఏంటి ఒక పోర్టల్ పెడుతుంది. ఈ పోర్టల్లో సర్వే నెంబర్లు, భూములు, ఈ వక్ఫ్ భూములు ఏంటి, లేదంటే కంటెస్ట్లో అంటే గొడవల్లో డిస్ప్యూట్లో ఉన్నాయి ఏంటి, డిస్ప్యూట్లో ఉన్న వాటిల్లో కూడా హిందువులు ఎవరు లేదా క్రైస్తవులు ఎవరు, నాన్ ముస్లిమ్స్ ఎవరు, ముస్లిమ్స్ ఎవరు, ఇలాగ సెగ్రిగేట్ చేయటం. దీని మీద ఒకసారి ఆ పోర్టల్లోకి ఎక్కిన తర్వాత దీనికి ఏంటంటే కొంత కాల పరిమితి. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక ఇష్యూ ఉన్నప్పుడు దీని మీద ఇప్పుడు హిందువుల భూములు దీని మీదే ఉన్నాయి. సో ఇదివరకు ఎంతకాలం ఉన్నా సరే టైటిల్ లేకపోయినా, పొజిషన్ లేకపోయినా, మ్యుటేషన్ లేకపోయినా ఆ భూమి మాదే అని చెప్పి వక్ఫ్ బోర్డు తీర్మానాలు చేసినవి చాలా ఉన్నాయి. సో వాటిని వెరిఫై చేయటం, కొంత కాల పరిమితిని పెట్టడం. అంటే ఈ భూములకు సంబంధించి మేమే క్లెయిమ్ చేసేసుకుంటామంటే కుదరదు. ఇక నుంచి ఇది ఒక కాల పరిమితి ఉంటుంది. దీనికి కలెక్టర్ ఆధీనంలో దీనికి పంచనామా చేసి ఆ భూములు ఏంటి, సర్వే నెంబర్లు ఏంటి అని చెప్పాలి. అదేవిధంగా ఎవరైనా సరే ఇకపైన ముస్లింలు రాయాలంటే ఖచ్చితంగా 5 సంవత్సరాలు ముస్లిం లాని, షరియా లాని ప్రాక్టీస్ చేస్తుంది. ఇదివరకు ఎవరైనా సరే నేను ముస్లింగా మారిపోయాను ఒక అఫిడవిట్ తీసుకొని వాళ్ళ భూముల్ని వక్ఫ్ రాసేయచ్చు. కానీ ఇప్పుడు అలా కుదరదు. ఇప్పుడు ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఒక ముస్లింగా ముస్లిం షరియా లాని ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పి చెప్పాలి. సో ఇలా అనేక చట్టాలని ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ తీసుకొస్తున్నామని చెప్పి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంటే, ఒకవైపు ఓవైసీ లాంటి వాళ్ళేమో ఇది కేవలం మా మత విశ్వాసాల్లోకి చొరబడ్డమే అని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇన్ని లక్షల ఎకరాల భూముల్ని ఇంకా దీని రెవెన్యూ చాలా వచ్చి పేద ముస్లింలకు కనుక ఉపయోగపడి వాళ్ళ అభ్యున్నతికి, మైనారిటీలు కాబట్టి భారతదేశంలో వాళ్ళ అభ్యున్నతికి ఉపయోగపడితే మనందరం కూడా సంతోషించవచ్చు. ఇది ఈరోజు టాపిక్. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.